ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి. మీ అందరూ కేఆర్డి మ్యామ్ అని కూడా పిలుస్తారు. సో వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్ సిరీస్. మీ అందరూ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఫాస్ట్ ట్రాక్ సిరీస్. ఫాస్ట్ ట్రాక్ సిరీస్లో మనము చిన్న టాపిక్స్ అన్నిటిని కూడా వీలైనంత ఫాస్ట్గా కవర్ చేస్తున్నాము. సమ్ చాప్టర్స్, ఎంటైర్ చాప్టర్స్ కూడా హాఫ్ అన్ అవర్ 40 minutesలో మనం కవర్ చేస్తున్నాం అలాంగ్ విత్ పీవైక్యూ ప్రాక్టీస్. సో దాంట్లో భాగంగా ఈ రోజు మనం కొలిజన్స్ ఫాస్ట్గా రివిజన్ చేసేసుకుందాము. సో కొలిజన్స్ అనేది వన్ ఆఫ్ ది గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో కొలిజన్ అనగానే మీకు గుర్తుకు రావాలి, దెర్ ఈస్ అ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ వేర్ there is an exchange of momentum and kinetic energy. Kinetic energy and momentum ఎక్స్చేంజ్ అవుతాయి. ఇది మోర్ ఇంపార్టెంట్. సో అలా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, రెండు బాడీస్ కొల్లైడ్ అయ్యేటప్పుడు మనము రెండు విషయాలు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి లైన్ ఆఫ్ మోషన్, రెండోది లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఎందుకంటే మనకి హెడ్ ఆన్ కొలిజన్ అండ్ ఆబ్లిక్ కొలిజన్ అనేవి దీని మీద డిసైడ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే, లైన్ ఆఫ్ మోషన్ అంటే మనకి బాడీ ఆఫ్టర్ కొలిజన్ తర్వాత కూడా ఏ డైరెక్షన్ లో వెళ్తాయి. లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది కొల్లైడ్ అయ్యేటప్పుడు ఏ లైన్ లో, అంటే లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది మీకు నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో అప్లై అవుతుంది అది డిసైడ్ చేసేది లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అనమాట. సో హెడ్ ఆన్ కొలిజన్ అండ్ ఆబ్లిక్ కొలిజన్ అనేవి రెండు ఉంటాయి మనకి. హెడ్ ఆన్ కొలిజన్ లో బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్స్ బాడీస్ మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో మీరు ఇందులో అబ్జర్వ్ చేస్తే లైన్ ఆఫ్ మోషన్ సేమ్ డైరెక్షన్ లో ఉంది, లైన్ ఆఫ్ ఇంటరాక్షన్ నార్మల్ రియాక్షన్ అప్లై చేసేది కూడా వాటి రెండిట్లోనూ సేమ్ డైరెక్షన్ లో ఉంది. సో లైన్ ఆఫ్ మోషన్ అండ్ లైన్ ఆఫ్ ఇంటరాక్షన్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటాయి, రెండు సేమ్ గా ఉంటాయి. అది హెడ్ ఆన్ కొలిజన్. ఆబ్లిక్ కొలిజన్ లోకి వచ్చేటప్పటికి చూడండి, లైన్ ఆఫ్ మోషన్ ఎలా ఉంది, సేమ్ గా లేదు. ఈ బాడీకి లైన్ ఆఫ్ మోషన్ ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంది. సో ఇక్కడ హిట్ చేయడం వల్ల ఈ రెండు కూడా కొంత యాంగిల్లో సెపరేట్ అవుతాయి. లైన్ ఆఫ్ ఇంపాక్ట్ చూడండి, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో అప్లై అవుతుంది. సో ఆబ్లిక్ కొలిజన్ లో లైన్ ఆఫ్ మోషన్ అనేది సేమ్ లో లేకపోవడం వలన రెండు కొంత యాంగిల్ తో వెళ్తాయి అనమాట. సో దిస్ ఈస్ 1 dimensional కొలిజన్ అండ్ దిస్ ఈస్ 2 dimensional కొలిజన్. ఇవి కాకుండా బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ మనకి 3 రకాల టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఉంటాయి. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అండ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. వీటన్నిటిలోనూ మెయిన్ గా జరిగేది ఏంటి అంటే, బిఫోర్ కొలిజన్ బాడీస్ మూవ్ అవుతూ ఉంటాయి, ఆఫ్టర్ కొలిజన్ బాడీస్ మూవ్ అవుతూ ఉంటాయి. సో బిఫోర్ కొలిజన్ కొంత వెలాసిటీ ఉంటుంది, ఆఫ్టర్ కొలిజన్ కొంత వెలాసిటీ ఉంటుంది. దీనికి రిలేషన్ ఇచ్చే ఒక చాలా 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 ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఉంది, అదే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ డెఫినేషన్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. సో సెపరేషన్ అంటే ఆఫ్టర్ కొలిజన్ తర్వాత ఉండే వెలాసిటీస్ ని సెపరేషన్ అంటాము. కొలిజన్ కి ముందు ఉండే వెలాసిటీస్ ని అప్రోచ్ కి ఉండే వెలాసిటీస్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ బై రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్, దీనినే మనము v2 minus v1 by u1 minus u2 గా రాస్తాము. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. v2 v1 అనేవి వెలాసిటీ ఆఫ్ బాడీస్ ఆఫ్టర్ కొలిజన్, u1 u2 అనేవి వెలాసిటీ ఆఫ్ బాడీస్ బిఫోర్ కొలిజన్. సో ఈ రేషియోని గుర్తుపెట్టుకుంటే ఈ ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషనే మనకి మూడింటిని డిఫైన్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ లైస్ బిట్వీన్ 0 and 1. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కి వచ్చేటప్పటికి E ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూస్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ అండ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ లో బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ రెండు కన్జర్వ్ అవుతాయి. మీరు ఈ పాయింట్స్ ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇది కాన్సెప్ట్ కదా కాదు, ఇది ప్రాబ్లమ్ లో మీరు అప్లై చేయాలి. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ప్రాబ్లం చూసినప్పుడు మీరు రెండు అప్లై చేయాలి, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ఎలా అప్లై చేస్తారు? కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ఎలా అప్లై చేస్తారమ్మా? m1 u1 ప్లస్ m2 u2 టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఇజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2 టోటల్ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్. అయితే గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఒకవేళ బాడీ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతోంది అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ నెగటివ్ సైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ లో కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్డ్. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అంటే టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్
m1 u1 square m2 u2 square is equal to half m1 v1 square plus half m2 v2 square. Total kinetic energy before collision is equal to total kinetic energy after collision. గుర్తుపెట్టుకోండి, kinetic energy లో బార్ పెట్టకూడదు because kinetic energy is a scalar quantity. Momentum vector quantity, kinetic energy scalar quantity. Momentum conservation లో మీరు డైరెక్షన్ పట్టించుకోవాలి, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వేషన్ లో డైరెక్షన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వీటి రెండింటిని మనం సాల్వ్ చేస్తే మీరు ఐపీఈలో కూడా 8 మార్క్ క్వశ్చన్ లో నేర్చుకుంటారు. v1 v2 ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ డైరెక్ట్ ఫార్ములా ఉంటాయి. నా దృష్టిలో మీరు ఈ రెండు ఫార్ములే కూడా ఖచ్చితంగా మెమరైజ్ చెయ్యాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ ట్రిక్ ఏంటంటే, మీకు సింపుల్ ట్రిక్ వచ్చేటప్పటికి ఇక్కడ v1 ఉంది కాబట్టి m1 తో స్టార్ట్ అవుతుంది u1, v1 m1 u1, అలాగే v2 m2 u2, మిగతాది 2m2 u2 2m1 u1, కింద m1 ప్లస్ m2 వస్తాయి. సో ఫార్ములే ఎలాగోలాగా మీరు ఖచ్చితంగా రాసి రైటింగ్ ప్రాక్టీస్ చేసి మెమరైజ్ చేయండి. సో ఇక్కడ స్పెషల్ కేసెస్ ఏంటంటే, యూజువల్ గా ఇది కాన్సెప్చువల్ బిట్స్ లో ఇస్తారు. ఒకవేళ రెండు ఐడెంటికల్ మాసెస్ అయితే, రెండు మాసెస్ సేమ్ అనుకోండి, m1 is equal to m2 is equal to m, అప్పుడు ఆఫ్టర్ కొలిజన్ సింపుల్ గా వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. ఇది కేవలం రెండు మాసెస్ సేమ్ అయినప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. ఇది ఒక చిన్న షార్ట్ కట్ లాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నౌ మూవింగ్ ఆన్ టు ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ కి వచ్చేటప్పటికి ఓన్లీ మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్. కేవలం మొమెంటం మాత్రమే కన్జర్వ్ అయింది, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వదు. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అనేది జరుగుతుంది అనమాట. సో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దానికి మనకి ఇన్ ఎలాస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ఎలాస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్ లో ఈ వాల్యూ ఏంటి మనకి? ఇట్ వ్యారీస్ బిట్వీన్ 0 and 1. కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి డెరివేషన్ చేస్తాం మనము. మీరు డైరెక్ట్ గా ఈ ఫార్ములే మెమరైజ్ చేసుకోవాలి, తప్పదు. సో ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో మనకి v1 v2 ఫార్ములాలో మీకు ఈ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇందాక ఫార్ములాలో 2 ఉన్న చోట ఇక్కడ 1 + e వస్తుంది. మీరు ఈ రెండు కూడా కొద్దిగా మెమరైజ్ చేసుకోండి. దెన్ మనం ఏం చెప్పుకున్నామో, ఇన్ ఎలాస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్ లో కేవలం మొమెంటం మాత్రమే కన్జర్వ్ అయింది, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కాలేదు. అంటే దెర్ ఈస్ అ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా half m1 m2 by m1 plus m2 into 1 minus e square into u1 minus u2 whole square. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ మూవింగ్ ఆన్ టు పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఓన్లీ మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్ అండ్ దెర్ ఈస్ అ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఓన్లీ మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్, దెర్ ఈస్ అ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ కూడా ఓన్లీ మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్, దెర్ ఈస్ అ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో ఆఫ్టర్ కొలిజన్ బాడీస్ మూవ్ సెపరేట్లీ, కానీ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో ఆఫ్టర్ కొలిజన్ బాడీస్ మూవ్ టుగెదర్, కంబైన్డ్, కామన్ వెలాసిటీతో మూవ్ అవుతాయి అనమాట. అండ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఖచ్చితంగా 0 అయిపోతుంది. సో మీ ఫార్ములే చాలా ఈజీ అయిపోతాయి ఇక్కడ. సో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లోకి వచ్చేటప్పటికి, బికాస్ ఆఫ్టర్ కొలిజన్ దే మూవ్ విత్ కామన్ వెలాసిటీ, సో m1 u1 plus m2 u2 total momentum before collision is equal to after collision common velocity తో రెండు కలిసి మూవ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మీకు కామన్ వెలాసిటీ ఫార్ములా వచ్చేస్తుంది. దెన్ దేర్ ఈస్ అ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇందాకటి ఫార్ములాలో ఈ 0 అయిపోతుంది కాబట్టి సేమ్ ఫార్ములా ఇక్కడ వస్తుంది చూడండి, half m1 m2 by m1 plus m2 into u1 minus u2 whole square. This is the loss of kinetic energy. దీంట్లో మనకి బ్యాలిస్టిక్ పెండ్యులం అనేది అప్లికేషన్ లాగా చెప్తారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంతవరకు చాలు. బికాస్ బేసిక్ థింగ్, మీరు ఎప్పుడు ప్రాబ్లం చేసినా కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వేషన్ అనాలిసిస్ మీద మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నౌ బిఫోర్ ఐ ప్రొసీడ్, ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను నేను. దీస్ ఆర్ స్పెషల్ కేసెస్ ఇన్ కేస్ ఆఫ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. గుర్తుంది కదా, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అంటే E is equal to 1 ఉంటుంది. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ లో ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఇఫ్ ఒకవేళ ద సెకండ్ బాడీ ఈజ్ ఇనిషియల్లీ అట్ రెస్ట్ అని ఇచ్చాడు అనుకోండి, then you have to consider u2 is equal to 0.
U2 జీరోలో ఉంది. ఇక్కడ ఒకసారి మీరు చిన్నగా అనాలిసిస్ చేస్తే మీ దగ్గర M1 U1 వెలాసిటీతో వెళ్తోంది, M2 రెస్ట్ లో ఉంది. అంటే దీనికి ఇనీషియల్ గా ఎలాంటి కైనెటిక్ ఎనర్జీ లేదు. కానీ ఆఫ్టర్ కొలిజన్ M1 V1 వెలాసిటీతో వెళ్తే M2 V2 వెలాసిటీతో వెళ్తోంది. సో ఆఫ్టర్ కొలిజన్ ముందు లేని కైనెటిక్ ఎనర్జీ దీనికి ఇప్పుడు వెలాసిటీ వచ్చేసింది, కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? M1 అనేది M2కి తన కొంచెం కైనెటిక్ ఎనర్జీ డొనేట్ చేసింది అన్నమాట. సో దీంట్లో రెండు రకాల క్వశ్చన్స్ వస్తాయి మనకి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ M1 ఆఫ్టర్ కొలిజన్, దెన్ ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బై M1 టు M2, kinetic energy retained by M1, kinetic energy transferred by M1 to M2. సో ఈ రెండిటికి ఫార్ములే మీరు మగ్గత్ చేయొచ్చు. మేడం నాకు గుర్తుండట్లేదు, నో ప్రాబ్లం. మీరు చేయాల్సిందల్లా E2 మైనస్ E1 బై E1 ఇంటూ 100 కదా. ఫ్రాక్షన్ అడిగితే E2 మైనస్ E1 బై E1. ఏదైనా ఫ్రాక్షన్ అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ బై ఒరిజినల్ ఎనర్జీ, పర్సంటేజ్ ఎనర్జీ అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ బై ఒరిజినల్ ఎనర్జీ ఇంటూ 100. సో ఇది నేర్చుకోగలిగే వాళ్ళు నేర్చుకోండి, లేదు అన్న వాళ్ళు సింపుల్ అనాలిసిస్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ బాడీ నుంచి వచ్చింది. దాట్స్ ఇట్. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ దీంట్లో మనము కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ని కొంచెం అనాలిసిస్ చేయాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, దీంట్లో ఒక స్పెషల్ అప్లికేషన్ బౌన్సింగ్ ఆఫ్ అ బాల్. ఒక బాల్ బౌన్స్ అయినప్పుడు ప్రతిసారి అది గ్రౌండ్ ని కొలైడ్ చేస్తుంది, కొలిజన్ జరుగుతుంది అనమాట. దీంట్లో వన్ సింగిల్ అప్లికేషన్, సింపుల్ అప్లికేషన్ ఏంటంటే, ఒక బాల్ ఉంది, దానిని నువ్వు H1 హైట్ నుంచి రిలీజ్ చేసావు, నేలని ఇక్కడ కొలైడ్ చేసింది, కొలిజన్ తర్వాత మళ్ళీ రీబౌండ్ అవుతుంది. కానీ రీబౌండ్ అయ్యే ప్రతిసారి కొలిజన్ లో ఏం జరుగుతుంది? ఇక్కడ కొంత కైనెటిక్ ఎనర్జీ లాస్ అయిపోతుంది. దానివల్ల ప్రతిసారి సేమ్ హైట్ కి వెళ్ళలేదు. సో ఫస్ట్ పడినప్పుడు ఒరిజినల్ హైట్ H1 అనుకుంటే, ఆఫ్టర్ ఫస్ట్ రీబౌండ్ H2 హైట్ కి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు ఈ రెండిటికి రిలేషన్ E ఈక్వల్స్ టు √√ H2 బై H1. ఇక్కడ E 0 అవ్వదు, 1 అవ్వదు, బికాజ్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ లాస్ అయింది కదా. సో ఇది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కాదన్నమాట. సో E ఈక్వల్స్ టు √H2 బై H1 ఫర్ సింగిల్ బౌన్సింగ్. అలా కాదు, n నంబర్ ఆఫ్ బౌన్స్ టక n నంబర్ ఆఫ్ టైమ్స్ బౌన్స్ అయ్యింది అనుకుంటే, ఇక్కడ మనం ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఒక బాల్ ఉంది, ఇది H0 హైట్ నుంచి ఇనిషియల్ గా కిందకి పడింది అనుకుందాం. ఇది ఒరిజినల్ హైట్. ఆఫ్టర్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఇది బౌన్స్ అవుతుంది, బౌన్స్ అయ్యి H1 హైట్ కి వెళ్ళింది అనుకుందాము. మళ్ళీ నేల మీద పడుతుంది, మళ్ళీ నేల మీద పడి మళ్ళీ బౌన్స్ అవుతుంది H2 హైట్. ఇలాగా n నంబర్ ఆఫ్ టైమ్స్ బాల్ బౌన్స్ అయ్యి ఫైనల్ గా ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. సో n నంబర్ ఆఫ్ హైట్స్ బౌన్స్ అయిన తర్వాత ఆఫ్టర్ nth బౌన్సింగ్ ఎంత హైట్ కి రీచ్ అయ్యింది క్యాలిక్యులేషన్ కావాలి. సో Hn is equal to e⁻2n into H0. n అనేది నంబర్ ఆఫ్ బౌన్సింగ్, H0 అనేది ఒరిజినల్ హైట్ అనమాట. ఒరిజినల్ గా ఫస్ట్ టైం ఏ హైట్ నుంచి పడింది. తర్వాత ఈ nth హైట్ దగ్గర బౌన్స్ అయ్యేటప్పుడు దానికి అక్కడ కొంచెం వెలాసిటీ ఉంటుంది కదా. ఆ వెలాసిటీకి ఫార్ములా Vn is equal to e⁻n into V. ఇది ఒక ఫార్ములా ఫర్ వెలాసిటీ. నెక్స్ట్ ఆఫ్టర్ nth బౌన్స్ అయ్యి ఫైనల్ గా స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది కదా. సో ఇందులో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ ఇట్ స్టాప్డ్ బౌన్సింగ్, టైం టేకెన్ టు స్టాప్ బౌన్సింగ్, టోటల్ యావరేజ్ వెలాసిటీ, టోటల్ యావరేజ్ స్పీడ్, ఇలా బౌన్స్ అయ్యి ఆగిపోయింది కదా. ఈ టోటల్ జర్నీలో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫార్ములా H0 ఇంటూ H0 గుర్తుంది కదా, ఒరిజినల్ హైట్ ఇంటూ 1 + e² బై 1 - e², టైం టేకెన్ టు స్టాప్ బౌన్సింగ్ √√ 2h/g ఇంటూ, మనకి ఫార్ములా 2h/g వరకు తెలుసు, అడిషనల్ గా 1 + e బై 1 - e వస్తుంది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ గుర్తుపెట్టుకోండి. యావరేజ్ స్పీడ్ వచ్చేటప్పటికి √gh/2 1 + e² బై 1 - e² వస్తుంది. అదే యావరేజ్ వెలాసిటీ వచ్చేటప్పటికి √gh/2 1 - e బై 1 + e. కొద్దిగా ఈ ఫార్ములే మెమరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఈవెన్ జేఈ మెయిన్స్ లేదా నీట్ లేదా ఎప్సెట్ లాంటి ఎగ్జామినేషన్ లో, ఈవెన్ ఎప్సెట్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములే రిపీటెడ్ గా ఎప్సెట్ లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు కొన్ని పీవైక్యూస్ కూడా మనం ప్రాక్టీస్ చేసి చూద్దాము. ప్రతిసారి పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్
కన్ఫ్యూజన్ లేకుండా రాసుకోవాలి. దట్ మేక్స్ యువర్ సొల్యూషన్ మోర్ ఈజియర్. A ball is dropped from a height of 20 meters. అంటే అది ఒరిజినల్ హైట్ కదా. సో h1 is equal to 20 meters. If the coefficient of restitution E is equal to 0.5 కావాలంటే 1/2 అని రాసుకోండి. After hitting the floor, the ball rebounds to a height of h2 ఎంత? నీకు చాలా ఇమీడియట్ గా వెంటనే ఫార్ములా గుర్తొచ్చేస్తుంది. E ఈక్వల్స్ టు అండర్ స్క్వేర్ రూట్ h2/h1. సో 1/2 is equal to అండర్ స్క్వేర్ రూట్ h2/20. రెండు వైపులా స్క్వేర్ తీసుకుంటే 4 అవుతుంది. 4 5 times. సో h2 is equal to 5 meters is the answer. Okay, next moving on to next question. A body of mass 1 kg collides head on elastically with a stationary body of mass 3 kg. So ఏంటిది? Stationary body of mass 3 kg. First body collides. So let us start. M1 is equal to 1 kg. Next M2 is equal to 3 kg. M2 ఏమన్నాడు? రెస్ట్ లో ఉంది అన్నాడు కాబట్టి U2 is equal to 0. After collision, the smaller body ఎవరు? 1 kg reverses its direction of motion and moves with a speed of 2 meters per second. So after collision velocities ఏంటి? V1 V2 కదా. After collision smaller body అంటే 1 kg reverses its direction. So minus ఎంత? 2 meters per second. The initial speed of the smaller body యొక్క ఇనిషియల్ స్పీడ్ ఎంత? అగైన్ ఇక్కడ మనకి V2 తో పని ఉందా? పని లేదు. V2 లేకుండా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్ V1 ఫార్ములా వేసుకుని మనం సాల్వ్ చేసేసుకోవచ్చు. వాట్ ఈస్ V1 ఫార్ములా? ఎంతమంది గుర్తుంది? V1 is equal to M1 minus M2 into U1 by M1 plus M2 plus 2M2 U2 by M1 plus M2. ఇందులో U2 0. సో ఇది మొత్తం పోయింది. జస్ట్ ఇక్కడ సాల్వ్ చేస్తే అయిపోతుంది. V1 ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? -2 is equal to M1 minus M2 1 minus 3 by 3 plus 1 4 into U1. సో ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్. U1 is equal to మనకి 4 meters per second. That is the answer. సో మైనస్ సింబల్ మర్చిపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. మైనస్ సింబల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ because velocity is a vector quantity కాబట్టి. Now see the given information. మీకు ఇలాంటి డయాగ్రామ్స్ యూజువల్ గా చూడగానే మీకు ఒక పాయింట్ మైండ్ లోకి క్లిక్ అవ్వాలి. ఇందులో ఏం జరుగుతుంది ఖచ్చితంగా చూడండి. P అనే పాయింట్ దగ్గర ఒక బాల్ ఉంది, అది ఇలా కిందకు వస్తుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. మర్చిపోకూడదు. యాజ్ పర్ గివెన్ ఫిగర్ స్మాలర్ బాల్ P slides down the quadrant of a circle and hits the ball Q. సో P వచ్చి Q ని హిట్ చేసింది అంటున్నాడు, విచ్ ఈస్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్. Q అనేది ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది, కదలట్లేదు. నెగ్లెక్టింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్, అస్యూమ్ ద కొలిజన్ టు బి ఎలాస్టిక్. అంటే నో కైనెటిక్ ఎనర్జీ, నో ఎనర్జీ లాస్. ద వెలాసిటీ ఆఫ్ బాల్ Q ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ బాల్ Q ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుంది అన్నారు. సో సింపుల్ గా ఎనర్జీ కన్సర్వేషన్ కదా, నో లాస్ ఆఫ్ ఎనర్జీ. సో కెన్ ఐ టేక్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ? ఎస్, ఐ కెన్ టేక్, రైట్. So change in potential energy by change in kinetic energy I can take. So what is change in potential energy? mgh is equal to change in kinetic energy half mv square m cancel, v equals to root 2gh. Simple substitution, root over 2 into g value 10. Height is nothing but the radius, right? Quadrant of a circle అన్నాడు కాబట్టి height is nothing but radius. So 20 centimeters. So 2 into 10 power minus 2. So ఈ zeros రెండు ఇక్కడ పోతే velocity is equal to 2 meters per second. Very easy question. Now moving on to next one. Collisions లో కూడా అప్పుడప్పుడు మనకి ఇది collision question. But see the way we can think to make it more easier. Now moving on to what percentage of kinetic energy of a moving particle is transferred to stationary particle when it strikes the stationary particle 5 times its mass. క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఈజీగానే అర్థమైపోతుంది. క్వశ్చన్ లో ఏమన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ సెకండ్ బాడీ ఈజ్ అట్ రెస్ట్. సెకండ్ బాడీ రెస్ట్ లో ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ బాడీ మూవ్ అవుతోంది అన్నాడు. అయితే ఫస్ట్ బాడీ సెకండ్ బాడీకి ఎంత ఎనర్జీ పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ చేసింది? వెరీ సింపుల్. ఇక్కడ E2 మైనస్ అంటే సెకండ్ బాడీ యొక్క E2 డాష్ మైనస్ E2 బై E1 ఇంటూ 100 ఎంత అని అడుగుతున్నారు. మనకి బిఫోర్ కొలిజన్
టోటల్ కైనెటిక్ ఎనర్జీ. సో టోటల్ కైనెటిక్ ఎనర్జీ E1 ఎంత, E1 ఎంత ఉంటుంది, హాఫ్ m1 u1 స్క్వేర్. బికాజ్ సెకండ్ బాడీ రెస్ట్ లో ఉంది కాబట్టి E2 ఎంత అవుతుంది, 0. ఇది బేసిక్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు, m2 is equal to 5 times of m1 అని కూడా ఇచ్చాడు మనకి. m2 is equal to 5 times of m1 అని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సిందల్లా ఏంటి అంటే E2 డాష్ ఎంత ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో E2 డాష్ is equal to హాఫ్ m2 v2 స్క్వేర్. మరి v2 ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఏమి ఇచ్చాడు మనకి, assume the collision to be head on elastic collision. సో ఎలాస్టిక్ కొలిజన్ లో నాకు v2 కి డైరెక్ట్ ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ v2 ఫార్ములా, m2 minus m1 into u2 by m1 plus m2 plus 2 m1 u1 by m1 plus m2. This is the formula I know. ఇందులో u2 0, సెకండ్ బాడీ రెస్ట్ లో ఉంది, స్టేషనరీ, u2 0 అయిపోయింది. సో v2 is equal to 2 m1 u1 by m1 plus m2, 5 m1 plus m1, 6 m1. So m1 m1 cancel. So v2 is equal to నాకు what is the v2 is equal to u1 by 3 వచ్చేసింది. That's it. now ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ప్రాబ్లం సాల్వ్డ్. సో E2 ప్లేస్ లో హాఫ్ m2 u2 v2 స్క్వేర్ కదా, హాఫ్ m2 v2 స్క్వేర్ మైనస్ 0 by హాఫ్ m1 u1 స్క్వేర్ ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్. సో హాఫ్ m2 ప్లేస్ లో 5 m1 అండ్ v2 స్క్వేర్ ప్లేస్ లో u1 స్క్వేర్ బై 9 మైనస్ 0 బై హాఫ్ m1 u1 స్క్వేర్. హాఫ్ m1 u1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 by 9 into 100 సాల్వ్ చేసుకోవాలి మీరు. దాట్ వుడ్ బి రౌండెడ్ అప్ టు అప్రాక్సిమేట్లీ 55.5%. గాట్ ఇట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి కొద్దిగా మీరు అనాలిసిస్ చేసుకుంటే చాలు, ప్రాబ్లం ఖతం అయిపోతుంది. నౌ మూవింగ్ ఆన్ టు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్కసారి ఆబ్లీక్ కొలిజన్ గురించి కూడా మనం అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ ఆబ్లీక్ కొలిజన్? ఆబ్లీక్ కొలిజన్ అంటే ఇందాక చెప్పాను కదా, లైన్ ఆఫ్ మోషన్ స్ట్రైట్ గా ఉండదు. సో ఒక బాడీ వచ్చి రెండో బాడీని కొలైడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ కొలిజన్ రెండు బాడీస్ కొంత యాంగిల్ మేక్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తాయి. అవి హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఇది v1 వెలాసిటీతో వెళ్తుంది, ఇది v2 వెలాసిటీతో వెళ్తుంది, ఎప్పుడైతే వెలాసిటీ అనేది వెక్టార్ కొంత యాంగిల్ మేక్ చేసినప్పుడు ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో ఇటువైపు ఏమొస్తుంది, v1 cos θ1, ఇటువైపు ఏమొస్తుంది v2 sin θ1. నెక్స్ట్ దీనికి ఏమొస్తుంది ఇటువైపు v2 cos θ2 అండ్ దీనికి ఇటువైపు v2 sin θ2. అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హారిజాంటల్ డైరెక్షన్ లో మాత్రమే ఇనిషియల్ వెలాసిటీ ఉంది, వర్టికల్ డైరెక్షన్ లో దేర్ ఈస్ నో ఇనిషియల్ వెలాసిటీ. ఇక్కడ కూడా మనము కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అప్లై చేస్తాము. సో అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఇది ఒకటే మూవ్ అవుతోంది. సో m1 u1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్ కి వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోండి, మొమెంటం ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ, డైరెక్షన్స్ ఇంపార్టెంట్. సో ఇది హారిజాంటల్ డైరెక్షన్ లో, ఇది వర్టికల్ డైరెక్షన్ లో రాసుకుంటే హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీస్ v1 cos θ1, v2 cos θ2. సో m1 v1 cos θ1 ప్లస్ m2 v2 cos θ2. నౌ కమింగ్ టు, అయితే ఇక్కడ మీరు మర్చిపోకుండా డైరెక్షన్ రాసుకోవాలి, ఖచ్చితంగా డైరెక్షన్ మేక్ సెన్స్. వర్టికల్ డైరెక్షన్ లోకి వచ్చేటప్పటికి వర్టికల్ డైరెక్షన్ లో నో ఇనిషియల్ వెలాసిటీ 0. వర్టికల్ డైరెక్షన్ లో ఇది m1 v1 కదా, దిస్ ఈస్ m1 v1 sin θ1 and this is v2 sin θ2. so m1 v1 sin θ1 and m2 v2 sin θ2. కరెక్ట్ గా రాసుకోవాలి అంటే ఒకటి పాజిటివ్ j డైరెక్షన్ లో ఉంటే, రెండోది మైనస్ j డైరెక్షన్ లో ఉంది, మర్చిపోకూడదు. కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ నేను ముందు కూడా చెప్పాను, కైనెటిక్ ఎనర్జీ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ ఉండవు, కాస్ థీటాలు సైన్ థీటాలు రాయకూడదు. సో హాఫ్ m1 u1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. నా దీని మీద కూడా ఒక చిన్న ప్రాబ్లమ్ ని అనాలిసిస్ చేద్దాము. అ బాల్ విత్ అ స్పీడ్ ఆఫ్ 9 మీటర్ పర్ సెకండ్, ఒక బాల్ ఉంది, అది m1 అనుకుందాము, ఇది 9 meters per second స్పీడ్ తో వెళ్తోంది, అంటే దిస్ ఈజ్ u1. collides with another identical ball at rest. Identical అన్నాడు కాబట్టి we can do one thing.
మనము ఎం అని రాసుకుందాం. బోత్ ఆర్ ఐడెంటికల్ బాల్స్ ఎం. ఇంకొక బాల్ కూడా ఎం, కాకపోతే ఇది ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది. ఆఫ్టర్ కొలిజన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈచ్ బాల్ మేక్స్ అన్ యాంగిల్ తీటా విత్ ద ఒరిజినల్ డైరెక్షన్. సో ఇది ఒరిజినల్ డైరెక్షన్ అనుకుంటే రెండు బాల్స్, ఒకటి ఇట్లా పోయింది, ఇంకొకటి ఇట్లా పోయింది, రెండు ఎంత యాంగిల్ మేక్ చేస్తున్నాయి? 30 degrees అండ్ 30 degrees. ఇక్కడ మనకి చాలా క్లియర్ గా ఇది ఎం v1 cos 30 degrees అవుతుంది. ఇది ఇంకొకటి రెండోది ఎం v2 cos 30 degrees అవుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ వెలాసిటీస్ ఆఫ్ ది బాల్స్ ఆఫ్టర్ కొలిజన్. రేషియో ఆఫ్ వెలాసిటీస్ ఆఫ్ ది బాల్స్ ఆఫ్టర్ కొలిజన్. సో ఆఫ్టర్ కొలిజన్ మనము కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వేసుకోవచ్చు, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ యాంగిల్స్ తెలుసు కాబట్టి గో ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. అది కూడా హారిజాంటల్ వేసుకోవాలా, వర్టికల్ వేసుకోవాలా? వర్టికల్ డైరెక్షన్ లో ఏముంటుంది? ఎం v1 sin 30 degrees అండ్ ఇటువైపు ఎం v2 sin 30 degrees. ఇక్కడ మీకు హారిజాంటల్ డైరెక్షన్ లో తీసుకుంటే కనుక ఈ ఎం u1 కూడా వేసుకోవాలి, కొంచెం కష్టం. ఈజీ మెథడ్ అది కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంకా ఈజీగా ఆలోచించండి. ఈజీగా ఆలోచిస్తే వర్టికల్ డైరెక్షన్ లో ఆలోచించండి. వర్టికల్ డైరెక్షన్ లో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం 0 is equal to m1 v1 sin theta 1 plus m2 v2 sin theta 2 along with direction వేసుకోవాలి. సో 0 is equal to రెండు మాసెస్ సేమ్, v1 sin 30 degrees ఏ డైరెక్షన్ లో ఉంది? పాజిటివ్ j క్యాప్ డైరెక్షన్, ప్లస్ m v2 sin 30 degrees ఏ డైరెక్షన్ లో ఉంది? మైనస్ j క్యాప్. ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్తాయి. mm క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో సింపుల్ గా v1 by v2 is equal to ఆన్సర్ 1 వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొలిజన్స్, ఐ హోప్ యూ గాట్ అ బేసిక్ ఐడియా అబౌట్ కొలిజన్స్ అనుకుంటున్నాను. కొలిజన్స్ ఏమి బాగా పెద్ద చాప్టర్ ఏమీ కాదు, చాలా చిన్న టాపిక్. సో ఐ హోప్ యూ గాట్ ద కాన్ఫిడెన్స్. స్టే ట్యూన్ టు ఫాస్ట్ ట్రాక్. థ్యాంక్ యూ సో మచ్.